వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. రెండేళ్ల పాలనలో పేర్ల మార్పులే తప్ప అభివృద్ధి లేదు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. ముంబై మేయర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు లేదు. ఏఐఎంఐఎఫ్ చీఫ్ ఓవైసీ. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆయన శనివారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లో హావడా, అస్సాంలోని గువాహటి మధ్య రాకపోకలు సాగించే ఈ స్లీపర్ రైలును ఆయన జెండా ఊపారు. అంతకుముందు స్లీపర్ రైలు ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. अभिनंदन कर रहे हैं क्योंकि ये सिर्फ एक ट्रेन नहीं है, ये नए भारत की रफ्तार है, मेक इन इंडिया है, जो आज पूरे देश में रफ्तार के साथ दौड़ रही है। वंदे भारत ये एक ऐसी ट्रेन जो देश के कोने कोने में आज प्रगति की तस्वीर बदलती भी नजर आ रही है। यकीनन पूर्वोत्तर भारत को कनेक्टिविटी के मैप में वंदे भारत एक्सप्रेस ट्रेन का अहम योगदान है और वंदे भारत स्लीपर ट्रेन को हरी झंडी दिखाने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं। ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్ను తీసేస్తారని అంటున్నాడని తెలిపారు. ఇప్పటికే కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారని పేర్కొన్నారు. దిక్కుమాలిన తుగ్లక్ పనులు తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, మీకు అధికారం ఇచ్చింది ప్రజల హక్కులు కాపాడటానికి అని రేవంత్ సర్కార్ కు సూచించారు. కానీ మీరు చేస్తుందేంటని ప్రశ్నించారు. రెండేళ్లలో హైదరాబాద్ లో ఒక కొత్త రోడ్డు వేశావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఒక ఫ్లైఓవర్ కట్టావా అని ప్రశ్నించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒకటే ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. మా ప్రజా ప్రతినిధులమంతా సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించారని చెప్పారు. అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కోర్టు పర్మిషన్ తో బ్రహ్మాండంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని.
మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా కనీసం? ఒక ఇటుక పెట్టినావా ఈ 2 ఏళ్లలో? ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ పలు రాజకీయ సామాజిక అంశాలపై స్పందించారు. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నుంచి 125 మంది కార్పొరేటర్లు గెలిచారని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న మహారాష్ట్ర ప్రజలకు, తమ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలతో నిరంతరం సంబంధం ఉంచుకొని తమ వార్డులో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఒడిషా రాష్ట్రం బాలాసోర్లో ఎస్కే మహమ్మద్ పై జరిగినట్లు ఆరోపణలు ఉన్న మూకదాడిని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోరక్షకుల పేరుతో కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు చట్ట పాలనకు, మౌలిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని అన్నారు. ముంబై మేయర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందించిన ఓవైసీ బీజేపీ లేదా ఎన్డీఏతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పార్టీ విధానానికి విరుద్ధంగా బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థిని సమర్థించిన ఆ కోర్టులోనే తమ కార్పొరేటర్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. तो सबसे पहले तो मैं आपके सवाल का जवाब देने से पहले 2 बात पहले बोलना चाहूंगा। एक तो ये कि कल जो बालासोर उड़ीसा में एसके मोहम्मद मकानदार का जो गौरक्षकों ने मॉब लिंचिंग के जरिए उनकी मारकर, उनकी गाड़ी को रोककर हत्या की, मैं उसका सख्त मजम्मत करता हूं। और अफसोस की बात यह है कि उड़ीसा में बीजेपी की सरकार है। पहले एक एफआईआर तो मरने वाले पर और ड्राइवर पर बुक हो गया, और बाद में जब मीडिया में से प्रेशर बढ़ गया तो उसके बाद 103 सबसेक्शन 2 में मर्डर का चार्ज लगाया गया। ये बीजेपी जहां जहां पावर में है वहां पर इस तरह से खुली छूट दी जा रही है सो कॉल्ड गौरक्षकों को। वो किसी को भी मार सकते, किसी को भी रोक सकते, मनमानी कर सकते, रूल ऑफ लॉ को खत्म कर सकते और फंडामेंटल राइट्स को खत्म कर सकते। और ये कंटिन्यूसली हो रहा है। ये इन लोगों को जो एक लाइसेंस दे दिया गया है कि तुम किसी को भी रोक सकते, पीट सकते, और अगर तुम्हारे दिल को खुश करना है तो तुम किसी की जान भी ले सकते हो। मैं इसका स्ट्रांगेस्ट वर्ड्स में कंडेम करता हूं। दूसरा यह है कि बैतूल में मध्य प्रदेश में एक नईम साहब जो अपनी जमीन पर आदिवासी बच्चों के लिए नर्सरी से लेकर क्लास 8 तक 20 लाख अपने पैसों का खर्चा किए, पंचायत से उनको एनओसी मिल गया, और जिस गांव में वो, जिस जगह पर वो अपना ये स्कूल खोल रहे थे ताकि बच्चे पढ़े, दलित आदिवासी, वहां पर सिर्फ 3 मुसलमानों के घर थे और एक झूठा रूमर उठा दिया गया। ये हमेशा ऐसी होता है। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఆల్ఫా హోటల్లో టిఫిన్ చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి హోటల్ మూసివేయడంతో పోలీసుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించారు. వారి వెంట టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా ఉన్నారు. వారు మహాకాళేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భస్మహారతికి హాజరయ్యారు. पूरी टीम आई थी, बहुत सुकून मिला और बस उम्मीद करते हैं कि अच्छे से लाइफ चलती रहे, जो भी महाकाल की कृपा से मिलता रहे वो उसमें ही खुश हैं। అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వ కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు పెట్టారని తెలిపారు. మేం శాంతి ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఎవరిని అడిగి సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఇష్టారాజ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ కు కౌంటర్ మొదలైందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ ను టచ్ చేస్తే భస్మమే అని హెచ్చరించారు. ఇవాళ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి ఆ నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. ఇవాళ చేసినటువంటి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎక్కడైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భాలున్నాయా? ప్రజాభిప్రాయాన్ని సేకరించడమని కొన్ని విషయాల్లో చెప్తున్నటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారా? అంత అరాచకమైనటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇవాళ ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్కి ఇది నిదర్శనం. కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని, జంట నగరాలను ఎంత అపురూపంగా అభివృద్ధి చేసిండు అనంటే ప్రపంచ చిత్రపటంలో తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానగరాలలో మన మహానగరం కూడా ఒకటి. కాబట్టి అటువంటి చారిత్రక నగరాలను, అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి వాటి మీద వేలు పెట్టినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతిఘటన సీరియస్గా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. అధికారం చేతిలో ఉంది. వందలాది వేలాది మంది పోలీసులను మోహరింపజేస్తాం. మాట్లాడుతున్నటువంటి వాళ్ళను, మా విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తాం, ఇళ్లలోనే నిర్బంధం చేస్తాం అనేటువంటి ఈ అప్రజాస్వామిక ధోరణిని ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఇప్పటికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పునరాలోచన చేయాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ తెలంగాణ జాతికి ఉన్నటువంటి వీరత్వం, ధీరత్వం ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక మంది తెలంగాణ ద్రోహులు తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే పోరాడి సాధించుకున్నటువంటి గడ్డల నిలయం ఈ ప్రాంతం. కాబట్టి మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదో ఒక రకంగా మసిబూసి మారేడుగాయ చేసి స్వరూపాలను మార్చి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడవేసేటువంటి వైఖరి కొనసాగదనేటువంటి హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో మరి శ్రీనివాస్ యాదవ్ గారు ఇతరత్ర ముఖ్యులు తీసుకునేటువంటి నిర్ణయంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతామని హెచ్చరిస్తాము.
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సవత్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని పేర్కొన్నారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం ఎప్పుడో దరఖాస్తు చేస్తామని తెలిపారు. కానీ నిన్న రాత్రి అనుమతి లేదని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇష్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని, ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ర్యాలీకి నిన్న ఓకే చెప్పి రాత్రికి రాత్రే అనుమతి లేదన్నారని మండిపడ్డారు. అస్తిత్వం ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద, జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది, రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి గారేమో మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ అని నామకరణం చేసిండు. మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూశారు. మేమేందంటే మా అస్తిత్వం, మాకు ఆ భూమితోని మట్టితో ఉన్నటువంటి సంబంధాలు. ఎమ్మిగనూరుని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో 13వ రోజు దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు తెలిపారు. ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి కోసం ఎమ్మిగనూరు జిల్లా ప్రకటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమని జేఏసీ నాయకులు హర్షించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపు ఎమ్మిగనూరు జిల్లాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని తెలపడం ఎమ్మిగనూరు ప్రజలపై ఉండే ప్రేమ, అభిమానాన్ని ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు జిల్లా ప్రకటనలో ప్రధానమైన అంశము ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడమే అని జేఏసీ నాయకులు తెలిపారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములు మరియు త్రాగునీటి వనరులు, కర్నూలు నుండి ఆలూరు చివరి అంచుల వరకు మధ్యలో ఉండే ప్రాంతం మత ఘర్షణ లేని శాంతియుత వాతావరణమని ప్రాంతం ఎమ్మిగనూరు అని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ అర్హతలు ఏ నియోజకవర్గాన్ని ఉన్నా ఆ నియోజకవర్గాన్ని ప్రభుత్వం జిల్లా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని జేఏసీ నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా దశల వారీగా ఉద్యమాలు చేస్తామని, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రంగయ్య, చార్లెస్, చిన్ని, ప్రసాద్, రాము, రాజోలప్ప, గోవిందమ్మ, బతుకమ్మ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్షలకు ఇంతటితో కాకుండా దశల వారికి ఇంకా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క ఎమ్మిగనూరు జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని, అదేవిధంగా 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్తో, లక్ష్యంతో ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నటువంటి వీళ్ళందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం.
కాబట్టి ఈ యొక్క సంబంధించిన నిరసన దీక్షలకు సంబంధించి వినూత్నంగా నిరసన చేపట్టాము. కాబట్టి దీన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు. సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వినూత్న నీతిలో ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అనేది తక్షణమే మా యొక్క డిమాండ్లను పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 5 నియోజకవర్గాలు కూడా పశ్చిమ ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, కరువు ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాలు జిల్లా చేయాలన్నటువంటి ఆలోచనతో స్పష్టమైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఎమ్మెగనూరు జిల్లా ఉన్నటువంటి అర్హతల్ని పరిశీలనలోకి తీసుకొని ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించే ప్రాంతం ఎమ్మెగనూరు. ప్రభుత్వ భూములైతేనేమి, మంచినీటి సౌకర్యాలు అయితేనేమి, ఆల్రెడీ నిర్మితమైనటువంటి పాత భవనాలు అయితేనేమి తక్షణమే ప్రభుత్వానికి అనుకూలమైన ప్రాంతము మరియు అర్హత కలిగినటువంటి ప్రాంతము మరియు ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం. కాబట్టి తక్షణమే ప్రభుత్వము మా యొక్క ఎమ్మెగనూరు జిల్లా ప్రకటన పైన పరిశీలన చేసి తక్షణమే ఎమ్మెగనూరుని జిల్లా చేసి 5 నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రభుత్వానికి మా జేఏసీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగే ఉద్యమం కాదు. కాబట్టి ఇంకా దశల వారి ఉద్యమాలతో ఇంకా ఇప్పుడు మొదలైంది ఉద్యమము. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ సెలవు తీసుకున్న. నా పేరు సి రంగయ్య. నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దౌర్జన్యాలు, బెదిరింపులకు వ్యతిరేకంగా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతపురం నగరంలో ముంబై మాఫియా తరహాలో భూ కబ్జాలు, పర్సంటేజీల కోసం బెదిరింపులు, మాట వినని వారిపై భౌతిక దాడులకు దిగబడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి జిల్లా ఎస్పీ జిల్లా నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు సిపిఐ నగర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే బెదిరింపుల కారణంగా నష్టపోయిన బాధితులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈరోజు అనంతపురం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వారి అనుచులు గంగారాం, వారి బ్యాచ్ ఈరోజు అనంతపురం నగరంలో 20 నెలలుగా సాగిస్తున్నటువంటి భూదందాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు కొంతమంది బాధితుల సమక్షంలో మరి ఎస్పీ గారికి ధర్నా చేసి మెమరాండం ఇవ్వాలని, ఈరోజు ఆ బాధితుల భూ కబ్జాదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిపిఐ పార్టీ ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. మరి గతం ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 20 నెలల కాలంలో మరి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 సీట్లుంటే 14 సీట్లు తెలుగుదేశం వచ్చాయి. 2 పార్లమెంటు సీట్లుంటే 2 పార్లమెంటు సీట్లు వచ్చాయి. మరి ఇంత మెజార్టీతో ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే 30 కోట్లు మేము పార్టీకి ఇచ్చాము, 30-40 కోట్లు మేము ఓట్లకు ఖర్చు పెట్టాము, ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాము, మేము ఒక 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలని ఈయన ప్రతి నెల నుంచే స్టార్ట్ చేశాడు. మొదటి నెల నుంచే అలెగ్జాండర్ హోటల్ మీద పడ్డాడు, మాకు పెట్టిన డైలీ సూట్లు కావాలని. అదేవిధంగా అనంతపురం నగరంలో వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రాందీ షాపులు వచ్చినా దౌర్జన్యంగా నాకే కావాలన్నాడు. మరి బ్రాందీ షాపులు, లిక్కర్ షాపుల్లో తేడాలు వస్తే చంపుతామని వాళ్ళకి సంబంధించిన లీడర్లకే వెదవాడిచ్చాడు. అదేవిధంగా ఆస్ట్రా హాస్పిటల్ డబుల్ రిజిస్టర్ చేసి తాళాలేసి దౌర్జన్యం చేశాడు. అదేవిధంగా బ్రాహ్మిన్స్ దాదాపు మరి శారదా నగర్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.